మీకోసమే కదా వెయిట్ చేస్తున్నాను. మీరందరూ ఓకే అంటే ఇదే గొలుసుతో 3 ముళ్ళు వేసి నీలన్న భార్యం చేసుకుంటాను. అయినా ఏందమ్మా ఈ కర్మ? ఆడు నేల ఇద్దరు నాకు 2 కళ్ళమ్మా. అందులో ఒకటి పొడి చేసుకోమని ఆ దేవుడు రాసి పెట్టినాడు. తప్పదురా బసవ, లేకపోతే 2 కళ్ళు పోతాయి. అప్పుడు చీకటి మాత్రమే మిగులుతుంది. నా చెల్లి జీవితం బాగుండాలంటే ఇప్పుడు నేనేం చేయాలమ్మా? వాడంతట వాడు నీలకంట పడ్డాడు. పొరపాటున వాడే నీలకంట పడ్డాడే అనుకో. పండవనమ్మా, పండవను. కానీ రేపు నేల పెళ్ళి, వాడు ఆ పెళ్ళికి తప్పకుండా వస్తాడని నాకు భయంగా ఉందమ్మా. వాడికి నేల పెళ్లి చూడాలని ఆశ అమ్మా. ఆశే, కానీ ఆ ఆశే నీల ఆనందాన్ని దూరం చేయగలదు. వెళ్ళు, బాలుని నీలకంట పడకుండా జాగ్రత్త పడు. అట్టగే అమ్మా, అట్టగే. అందరు అట్టా చూస్తుండారు. ఇది మా అన్నయ్య ఇల్లు. ఆయన పెళ్లి జరగాల్సిన ఇల్లు. మా అన్నకు గుర్తుగా మాకు మిగిలింది ఈ ఇల్లే. ఆయన పెళ్లి ఎట్టాಗೂ జరగలేదు. అందుకే నీల పెండ్లైనా ఎడ చేద్దామని అందర్నీ ఏడకు తీసుకొచ్చినాను. అమ్మా నీల, పద. వద్దమ్మని.
కాపొదినా చాలు. రేయ్ ఇక మన సూర్యగడి పని అవుట్రా, ఇక వాడికి సంఖ్యలు పడినట్టే. రే సూరిగా నువ్వు అయిపోయావురా. వచ్చారే కోతి ముఖ. ఆ, నమస్తే. నమస్తే. ప్రయాణాలు బాగా జరిగాయా? జరిగాయి అంకుల్. ఏంటంకుల్ మా వాడిని అప్పుడే బకరాన్ చేస్తున్నారు? కొత్తగా చేసేదే ఉందరా, మీతో చేరినప్పుడే వీడు బకరా అయిపోయాడుగా. అంకుల్ భలే పంచిలేస్తున్నారా. సరదా కన్నాను గాని. రే మధు అంకుల్ మీకు పైన రూమ్ ఏర్పాటు చేశాను గానీ మీరు వెళ్ళి అందులో ఉండండి. థ్యాంక్స్ అంకుల్. థ్యాంక్స్ అంకుల్. రేయ్ ఆ పనులన్నీ చూసుకుంటున్నారా లేదా? అగరా బాటిల్స్ రా. రేయ్, ఇప్పుడు కాదు తర్వాత చూద్దాం, ముందు పైకి వెళ్ళండి రా. సరే పదండ్రా. చెప్తానుండు మీ సంగతి. ప్రియా పదవి వాళ్ళను ఆట ఆడుకుందాం. పద. అయ్యా ఏంటి? బాబోయ్, ఇది ఎదురొచ్చిందేంటి? ఇప్పుడేగా వచ్చారు, అప్పుడే మందడుగుతున్నారు. ఓహో చూసేశారా? మా సూర్యనేదో అయిపోయావంటున్నారు. పెళ్ళైతే అయిపోయినట్టేనా? అవును, నీకు గర్ల్ ఫ్రెండ్ ఉంది కదూ? నీకెలా తెలుసు? నీ మొహం చూస్తేనే అర్థమవుతుంది. నాకులేరు. ఆ? వీడు నీకు ఫ్లాట్ అయినట్టున్నాడే. ఇప్పుడు చూడు విడికిస్తాను. పెళ్ళయ్యే వరకు కుక్కలా నా వెంటే తిరుగుతాడు. అయితే నీకు గర్ల్ ఫ్రెండ్స్ లేరా? లేరు. అయితే నాకు బాయ్ ఫ్రెండ్స్ లేరు. మామ బాయ్ ఫ్రెండ్స్ లేరంట్రా. ఎందుకుంటారా, అదో పెద్ద తింగర్ది, దాంతో పెట్టుకోకు, జీవితం తలకిందులైపోద్ది. ఓ నవ్వు చాలు ఎన్నెన్నో వలలు వేస్తూ అల్లుకుంటుంది. ముత్యాల జల్లు మృదువైన ముళ్ళు మదిలో గుచ్చుకుంటుంది. ఆ సోగ కళ్ళ ఓ సైగ చాలు మనసే ఆగనంటుంది. చెక్కిళ్లలోని నుక్కుల్లో చేరి మళ్ళీ తిరిగి రానంది. పట్టపగలెవరైనా రాత్రిని చూస్తారా? తన కురులు చూపిస్తా అవుననక చేస్తారా? పంతులు మంచి ముహూర్తం చూడు. పెళ్లి మామూలుగా కాదు, అదిరిపోవాలా. అలాగేనమ్మా. అయ్యా రఘురామ్ గారు, 2 రోజుల్లో దివ్యమైన ముహూర్తం ఉంది, ఏమంటారు? అయ్యా బసో గారు, అలాగే.
లగ్న పత్రిక చదువుతున్నాను. స్వస్తి శ్రీ చాంద్రమాన విజయనామ సంవత్సరం శ్రావణ మాసం బహుళ పంచమి శుక్రవారం అనగా 25వ తేదీ రాత్రి 10:30 మహారాజశ్రీ మాగంటి రఘురాం దుర్గగార్ల ఏకైక కుమారుడు చిరంజీవి సూర్యకుమారుకు ఆచంట ఆనంద్ కుమార్ తులసిగార్ల ఏకైక కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి నీలవేణినిచ్చి వివాహము జరిపించుటకు పెద్దల సమక్షమున శుభముహూర్తము నిర్ణయించటమైనది. ఇప్పుడు ఉభయులు తాంబూలాలు మార్చుకోండి. ధ్రువంతే రాజావరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశాగ్నిచరాసం ధారయతాం ధ్రువం నిశ్చేతాంబూల ముహూర్త సుముహూర్తోస్తు. షామియాన వాళ్ళకి చెప్పావా? చెప్పానయ్యా. ఆ మంగళవాద్యాల మనుషులు రమ్మన్నావా? రమ్మన్నానయ్యా. ఎక్కడా ఏమాత్రం లోటు జరగకూడదు. అట్టగానయ్యా. ఈ పెళ్లి గురించి తరతరాలుగా మాట్లాడుకోవాలా. ఆనంద్ బాబు గారి కూతురు పెళ్లి ఆకాశానంటే పందిట్లో ఆనందంగా జరిగిపోవాలా. బసవా, ఎందుకు నవ్వుతున్నావు? మాకు చెప్తే మేము నవ్వుతాం కదా. రామావ చూపిస్తాను, పట్టుకోరా. పదా చూడు. అయిపోయారు. ఆడాళ్లు చీరలు నగలు కొనడం అంటే అదొక పెద్ద యుద్ధం. అందులోనూ పెళ్ళంటే మహాసంగ్రామం. అవును మావా, మహాభారతంలో యుద్ధం కొంచెం ఆలస్యమైనా దుర్యోధనుడి చావుతో ముగిసిపోయినది. కానీ ఇది తేగదు, బలవదు. పాపం చూడండి వాళ్ళ గొడవ. బాలేదు. నీలా, ఈ రంగు నీకు చాలా బాగుంటాదమ్మా. వదినా బాలేదత్తయ్య. వదినా నువ్వు ఈ శారీ తీసుకో, ఇది చాలా కలర్ఫుల్ గా ఉంది. ఇటివో చూద్దాం. మీరెన్ని చెప్పినా లాభం లేదమ్మా. వాళ్ళకి నచ్చడం కాదు, నీల చీర సూర్యకి నచ్చాలి. మీరు ఇందాకటి నుంచి ఇది బాగుందా అది బాగుందా అని నేను అడుగుతా ఉన్నారు. కానీ వాళ్ళు సైగలతో నీకు నచ్చిందా అంటే నీకు నచ్చిందా అని కళ్ళతో మాట్లాడుకుంటా ఉన్నారు. అమ్మ బావా, ఇందాకటి నుంచి అందుకేనా ఏది చూపించినా తల అవును కాదు అన్నట్టు అడ్డంగా ఊపుతున్నావు? ఏం వదినా, మీరు మీ సెలక్షన్ ఈ పద్ధతిలో చేసుకుంటా అని చెప్పుంటే మా పనులు మేం చేసుకునే వాళ్ళం కదా. ఇలా మీ వెంటపడి ఎందుకు అడుగుతాం? పోన్లే ప్రియా,
కాబోయేవాళ్ళు ఆ మాత్రం ఇష్టాల్ని పంచుకోకపోతే అట్ట? అవునవును, మీరు కానివ్వండి అమ్మా. మాకేం కావాలో మేం చూస్ చేసుకుంటాం. పదోదిన చూసుకుందాం. ఏం తమ్ముడు, మీరీ మాట ముందే చెప్పుంటే మాకేం కావాలో మేమే ఎంచుకొని మీ ఇద్దరిని ప్రశాంతంగా వదిలేసేవాళ్ళంగా. ఏంది నువ్వు ప్రశాంతంగా వదిలేస్తావా? పాపం అతను చూడండి, ఇందాకటి నుంచి చూసిన చీర చూసి తిప్పిందే తిప్పి తిప్పి చూసి అతన్ని ముప్పు తిప్పలు పెడుతున్నారు. ఊరుకోవయ్యా, ఆడాళ్ళు బట్టలు కొంటమంటే మాటలు అనుకున్నావా ఏంటి? అంచు చూసుకోవాలా, అద్దకాలు చూసుకోవాలా, రంగు చూసుకోవాలా? మిమ్మల్ని భరించలేక వీళ్ళు ఇంకో బేరం చూసుకోవాలా? కరెక్ట్గా చెప్పారు మామయ్య గారు. అల్లుడు, మనకెందుకు గాని ఈ ఆడోళ్ళు గల, మనం పోదాం పద. యాడికయ్య పోయేది? ఆగు. ఆగయ్యా, యాడికి పోయేది? రా, అడుగుచో. ఎందుకు దుర్గా? మేమైతే జాము చేస్తావన్నావుగా, నువ్వు టక్కు నాకు చీర తీసిపెట్టు. రా. నేనా? నాకేం తెలుస్తా చీరల గురించి? తెలియనప్పుడు ఎందుకయ్యా ఎక్కువ చేస్తుండావు? రా, నువ్వు టక్కు నాకు చీర తీసిపెడుతు గాని. దుర్గా, అది కాదే. ఏందయ్యా అది కాదు? రా. నువ్వు నాకేం తెలుసు చీరల గురించి? కూర్చోయ్యా. నా మాట వినవే. నువ్వు ముందు కూర్చో. కూర్చోయ్యా. చూడు ఆ చీరలు చూడు, ఈ చీరలు కూడా చూసి నాకేది బాగుంటుందో చెప్పు. ఇదిగో ఇది చూడండి. ఒరే, నువ్వేంద్రయ్యడా? పనులన్నీ సరిగా అవుతుంటాయా? మీరంతా ఏందే సేర్లు చూస్తా కూర్చున్నారు? దుర్గా, నువ్వు కూడా ఏందే పిల్లలతో? ఏడ పనులు ఆడనే ఆగిపోయినాయి. ఇంకా పెళ్లి కొడుకుని చెయ్యాలా, పెళ్లి కూతురు చెయ్యాలా? వసే భ్రమరం, నీకను రాకువే, నువ్వు కూడా ఇళ్ళతో కూర్చున్నావేంది? వజ్రమ్మా, నువ్వేనా ఇట్టా మాట్లాడేది? ఎప్పుడు ఏ విషయం పట్టించుకునేదాను కాదు, ఇప్పుడేంటి పెళ్లి పెత్తనం అంతా నువ్వే తీసుకున్నావు? తీసుకోక ఇది ఎవరు పెళ్ళి అనుకున్నావు? కొంచెం పక్కకి జరగండమ్మా. నా మనవరాలు, నా మనవడి పెళ్లి. వసే భ్రమరం, నీతో పనుండది రాయితో. మావయ్య, బామ్మనేనా ఇలా మాట్లాడేది? ఎంత మార్పొచ్చినదయ్యా అత్తయ్యలో. మరేమనుకున్నావే మా అమ్మంటే? వజ్రమ్మ. అబ్బో, వజ్రమ్మ. రామచంద్రుడి కన్నింత సాటి, ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మీటి. అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి, ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మేటి. అనిపించే అరుదైన అబ్బాయికి మనువండి, తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన, శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాన. తెలుగింటి పాల సంద్రము కనిపించిన
కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాన అటువంటి అపరంజి అమ్మాయిని కనరండి. అమ్మా నీలా, మావయ్య అత్తయ్య ఆశీర్వాదం తీసుకో. మీ బావ ఆశీర్వాదం తీసుకురా. అమ్మా, అన్న ఆశీర్వాదం తీసుకో.